2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేత, 1,00,000 మందికి పింఛన్ల కోత, యనుమల కాదు కోతల రెడ్డి. రాష్ట్రంలో కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఓఆర్ఆర్ లోపలి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఓఆర్ఆర్ ముట్టడించి వంట వార్పుతో ధర్నా చేస్తాం, రైతులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాం. జిన్నారంలో రైతు మహాధర్నాలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేసాడు. ఏడబాయి మా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికి ఏనో చెప్పిండు, ఇన్నే ఉంటాడు. పంట పండే ప్రతి గుంటకు రైతు భరోసా. మరి దీని గురించి సంగతి ఏంది సారు? గిడ హరీష్ రావు ఏమో అడుగుతుండు. 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగవేసినవాట. మరి దీని గురించి ఏమన్నా చెప్తావా ముచ్చట్లో? పంట పండించే ప్రతి గుంటకి వేస్తా అన్నావుగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఏంది కథ ఏంది? ఈ తెలంగాణలో మీ జిల్లాలో గిరిజనుల మీద దాడులు జరుగుతాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో 2 లక్షల మంది రైతులకు సంబంధించి రైతు బంధు ఎగవేస్తారు. దీనికైతే సమాధానం ఉండదు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, 2 లక్షల మంది రైతులకు సంబంధించి రైతు బంధు ఎగవేసిలు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది కదా. దానికి ఏం చెప్తారు? ఇక దీంతో పాటుగా మరొక అంశం, తెలంగాణకు అద్భుతమైన భవిష్యత్తు. తెలంగాణ విజయాన్ని అంకెలతో కాదు ఆత్మగౌరవ ప్రతీకగా చూడాలి. శిథిలాల నుంచి గెలుపు సౌధాలను నిర్మించాలి. దేశంలోనే సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ. హైదరాబాద్లోని టెక్ దిగ్గజ కంపెనీలు. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా కేసీఆర్ ఎఫెక్ట్. ఫ్లోరోసిస్ పూర్తిగా నిర్మూలించాం. డీలిమిటేషన్తో తెలంగాణకు నష్టం. లండన్ ఆక్స్ఫర్డ్ సదస్సులో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం 80 మీటర్ల సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల సంబంధించి నేను మొత్తం ఈ తెలంగాణ స్టోరీ కానీ తెలంగాణ జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఫ్లైఓవర్లు కానీ, హైదరాబాద్కు సంబంధించిన రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, దాంతోపాటు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి కానీ, హైటెక్ సిటీకి సంబంధించి కంపెనీలు రావడం కానీ, ఇక్కడ పూర్తి స్థాయిలో 24 గంటల విద్యుత్ కానీ, దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే తీరు కానీ, ఇవన్నీ కనుక మనం చర్చిస్తే మీ అందరికీ అర్థమైపోతుంది కదా. తెలంగాణలో అద్భుతమైన ప్రగతిలో నడిపించడానికి కేటీఆర్ అనే వ్యక్తి మూలమైండనేది. ఎందుకంటే మనం టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఏంది అంటే ఉపయోగించుకోగలుగుతామో అంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన వ్యక్తి కదా. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచిస్తే, ఇలాంటి వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చాలా దిక్కుల రకరకాలుగా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే, ఒకసారి ఇదంతా చూడుర్రి. ఏది? పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్, విడుదల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి. విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండగా దుశ్చర్య. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు. ఓ కాంట్రాక్టర్ ఆరోపణల ఆధారంగా నమోదైన కేసు. రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే కౌశిక్. మొదటి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చిన పోలీసులు. సాయంత్రం వరకు జడ్జి ఎదుట హాజరు. రిమాండ్ను తిరస్కరించి బెయిల్ మంజూరు. అరెస్టులపై కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి, వేముల ఖండన. కాంగ్రెస్ వేధింపులకు బెదరబోమని హెచ్చరించారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివ్గా స్పందించిందో, అట్లనే బీఆర్ఎస్ పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళ కోసం అట్లనే పనిచేయండి. యూట్యూబ్ ఛానళ్ళ కోసం అట్లనే పనిచేయండి. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసేటోళ్ళకి అట్లనే చేయండి. దాంతోపాటు అందరికీ కూడా ఇదే రక్షణ కల్పించండి. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ఆరోపించి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేసిండో, ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లి మొదటి నుండి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పిదం ఉందండి. ఆయన విదేశం పర్యటనకు వెళ్ళినాక ఇంటికే కదా వచ్చేది. మళ్ళీ వేరే దేశం అయితే పారిపోడు కదా. ఎయిర్పోర్ట్లకు పోయి పట్టుకోవాల్సిన అవసరం ఏంది? అత్యుత్సాహం అన్నారు అదిని. దాంతోపాటు ఇక్కడ నుండి పట్టుకున్నారండి. ఇక్కడ నుండి పూర్తిగా వరంగల్ దాకా తీసుకుపోతుంది. పెట్రోల్ దండగా, స్టేషన్లో దిపుతుంది, అన్ని దండగా, ఆగం అడివాడి. ఏందండి ఇది పోలీసు వ్యవస్థ? నాకు అర్థం కాదు. అంత ఉత్సాహం దేనికి? అంత అతి ఉత్సాహం ఇది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏమొస్తుంది దీనివల్ల? ఆ రోజు పబ్లిసిటీ చేసి హీరోని చేస్తాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు విదేశాలు తిరిగి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికైతే పోడు కదా. ఆయనను పట్టుకొని ఇంతగానం చేస్తారు ఎందుకంటే నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే, ఇంతగానం చేయాల్సిన అవసరం ఏంది అంటున్నా.